స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగెను గాని. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలము మీరు ఎప్పుడు లేచారో నాకైతే తెలియదు, కానీ కొంతమంది మేము ఉదయం 4 గంటలకు లేచామండి, 4 గంటలకు లేచి 4 నుంచి 5 దాకా, లేకపోతే 4 నుంచి 6 దాకా, లేదా 3 గంటలుగా లేచామండి అని ఇలా వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితపు అనుభవాల గురించి మాట్లాడుతుంటారు. మంచిదే, కానీ మన ఈ కార్యక్రమానికి ముందు మీరు ఎప్పుడు లేచారో మరి నాకు తెలియదు, కానీ మీ పనులని ముగించుకొని కాస్త రిలాక్సేషన్ కోసం టీవీ ముందో లేకపోతే యూట్యూబ్ ఆన్ చేసుకొని మీరు సందేశం వినడానికి వచ్చారని నేను భావిస్తున్నాను. మీకు స్వాగతం పలుకుతున్నాను. మే గాడ్ బ్లెస్ యూ అండ్ యు ఆర్ వెల్కమ్ టు వాచ్ దిస్ హీ మస్ట్ ఇంక్రీజ్ డైలీ స్పిరిచువల్ ప్రోగ్రామ్ బీయింగ్ బ్రాడ్కాస్టెడ్ ఇన్ శాంతి టీవీ లోకల్ క్రిస్టియన్ ఛానల్ సిన్స్ 2 years. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లో సూచక్రియల యొక్క అవసరత, నెసెసిటీ ఆఫ్ ద సైన్స్, సూచక్రియల యొక్క ఫలితాలు, వాటి గురించి మనం ఆలోచించాం. కారణం ఏంటంటే సూచక్రియల యొక్క అవసరత లేదు, అవి ఎప్పుడో జరిగాయి. అవి క్రిస్టియానిటీ యొక్క ఆరంభ సమయంలో క్రిస్టియానిటీ ప్రమోషన్ కావడానికి, ఎస్టాబ్లిష్ కావడానికి సహకరించాయి. తర్వాత ఇప్పుడు వాటి యొక్క అవసరత పెద్దగా లేదులేండి అన్నట్టుగా అనుకుంటున్నారేమో. లేదు, ప్రతి శతాబ్దంలోనూ దశాబ్దంలోనూ సూచక్రియలు కావాలి. సువార్త ఉంటే సూచక్రియలు ఉంటాయి, సూచక్రియలు ఉంటే సంఘం స్థాపించబడుతుంది, సంఘము స్థాపించబడితే మళ్ళీ సువార్తీకరణ జరుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ ఇంటర్లింక్డ్గా ఉన్నాయి, అనగా ఒకదానికొకటి కనెక్టెడ్గా ఉన్నాయి, ఒకదానికొకటి అనుసంధానం చేయబడి ఉన్నాయి అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమం మీద మీ అభిప్రాయాలు మీరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. బాగుందనో బాగలేదనో, లేకపోతే ఏ విషయాల్లో బాగలేదో లేకపోతే ఏ విషయాల్లో బాగుందో అనే విషయాలు మీరు తెలియజేసినట్లయితే తెలియజేయడము వాట్సాప్ ద్వారా మీరు తెలియజేయచ్చు. నా 2 నంబర్లు ఉన్నాయి, అక్కడ వెనకాల స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. ఆ నంబర్స్కి మీరు నన్ను సంప్రదించవచ్చు. మీ కొరకు నేను ప్రార్థిస్తాను. అదే సమయంలో ఒక దేవజనుడిగా, ఒక టీవీలో బోధించేటువంటి ఒక స్వార్థికునిగా, సహోదరునిగా నాకున్న పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితులు దాటి నేనేది పని చేయలేను. కొంతమంది మా గృహానికి రండి, మా గృహాన్ని దర్శించండి అని ఆహ్వానిస్తున్నారు. మంచిదే, కానీ అదే సమయంలో అదంత సమంజసం కాదేమో. ఎందుకంటే ప్రతి క్రైస్తవునికి, లేకపోతే ఈ మన వీక్షకులందరికీ వాళ్ళకి స్థానిక సంఘ కాపురులు ఉన్నారు. ఆ స్థానిక సంఘ కాపురులు ఉన్నప్పుడు ఇంకా అదనంగా సంఘ కాపురులు వెళ్ళడమో, నాబోటి వాళ్ళు దేవజనులు వెళ్ళడమో అదంతా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఏముంది, దేవజనులుగా మేము వెళ్ళాం, ప్రార్థన చేసాం, వచ్చాం కదా. ఒకవేళ మా లాంటి వాళ్ళు వచ్చినప్పుడు, లేకపోతే వేరే ఉన్న దేవజనులు కానుక ఇవ్వకుండా ఎలా పంపించగలను ఆలోచిస్తూ, లేని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ ఇవ్వడం, ఇవన్నీ ఇబ్బందికరంగా ఉంటుంది. మీ స్థానిక సంఘ కాపరి వస్తుంటారు, ఇంటికి వస్తుంటారు, మీ గృహాలు దర్శిస్తుంటారు, మీ కొరకు ప్రార్థన చేస్తుంటారు. ఆయనకి కానుకలు ఇవ్వండి, ఆయన్ని మీరు ప్రోత్సహించండి. కారణం ఏంటంటే ఆ స్థానిక సంఘ కాపరి రండి పాస్టర్ గారు, రండి బ్రదర్ అని ఆహ్వానిస్తే వాళ్ళ ద్వారా మీ గృహాలు దర్శించడం అది ఇంకా ఒక అఫీషియల్ వే, లేకపోతే ఒక రాజరికపు విధానంలో ఉంటుంది అంతవరకే. కానీ అలాగని టీవీలో ప్రసంగం చేస్తున్నారు కాబట్టి మా సంఘ విశ్వాసుల గృహాలు దర్శించాలని పిలిచేటువంటి విశాల దృక్పథం కలిగిన దేవజనులు కూడా లేరులేండి, అది వేరే విషయం. స్తోత్రం. హల్లెలూయా. కనుక కొంతమంది ఆర్థికంగా మాకేదైనా సహాయం చేయగలరా అని కొంతమంది నన్ను సంప్రదిస్తున్నారు. చెప్పకూడదు అనుకున్నాను, చెప్పాల్సి వచ్చింది. గమనించండి, నాకు ఆర్థికంగా సహాయం చేయాలని కొంతమందికి ఆశగా ఉంది, కానీ నాకున్నటువంటి నిధుల పరిమితిని బట్టి అన్నీ చేయలేని పరిస్థితి. అడిగిన వాళ్ళని నేను తప్పుపడ్డలేదు, కారణం ఏంటంటే వారికి ఎంతో అవసరం ఉంది కాబట్టి అడిగారు. కాబట్టి ఒక విషయం మాత్రం నేను చెప్పగలను, తన మహిమైశ్వరం చొప్పున మన ప్రతి అవసరతలు దేవుడు తీరుస్తాడు. మీ ప్రతి అవసరతలు దేవుడు తీరుస్తాడు, తీర్చాలి.
తీర్చకపోతే ఇంకా ఎవరు తీర్చగలరు? దేవుడే తీర్చకపోతే మన అవసరత ఎవరు తీర్చగలరు? వాడు దేవుజనుడిగా నేను మీ కొరకు ప్రార్థిస్తాను, ప్రభువా ఇంకా కొంతమంది దేవుజనులు చెప్పి పలానా వాళ్ళకి పలానా అవసరం ఉందండి, వివాహం కావాలి, ఒక 50,000, 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు కావాలి, ఏదైనా స్టడీస్ విషయంలో ఒక 40,000, 50,000, లేకపోతే ఏదైనా అడ్జస్ట్మెంట్ కోసం, ఇవన్నీ అవసరతలే. కానీ మనకు చాలిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నాకు ఎన్నో వ్యక్తిగతమైన అవసరతలు ఉన్నాయి. నాకు 2 కుమార్తెలు, వాళ్ళ చదువుల విషయంలో కానీ, ఇంకా పరిచర్యకి అటు ఇటు వెళ్ళడం విషయంలో కానీ, ఇటువంటి విషయాలు ఎన్నో ఆర్థికపరమైన అవసరతలు ఉన్నాయి. ఎవరితో చెప్పగలను? నేను చెప్పుకొని ఏం లాభం? మనుషులతో చెప్పుకుంటే ఇది ఒట్టిదే, టీవీలో వాక్యం చెప్తున్నాడు కదా, ఈయనకేంటి, ఈయన బాగానే ఉన్నాడుగా, కంటిన్యూగా చేస్తున్నాడుగా, లేకపోతే 2 సంవత్సరాల పైగా చేస్తున్నాడు కదా అని ఇలా మాట్లాడి నెగిటివ్గా అనుకునేటువంటి ప్రజలు ఉన్నారు. దాన్నే నేను తప్పు పట్టడం లేదు. కాబట్టి ప్రతి వాళ్ళకి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. కనుక మీ ఆర్థిక అవసరతలు ఉంటే ఖచ్చితంగా తెలియజేయండి, ప్రార్థన చేద్దాం. మీరు, నేను, అయితే మీరు మీ స్థానిక సంఘ కాపరి కలిసి ప్రార్థన చేయండి. ఆర్థిక సమస్యలను మనం సులభంగా అధిగమించవచ్చు. మీ జీవితంలో ఒక ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ రావాలని నేను కోరుకుంటున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లో మనం సూచక్రియల యొక్క అవసరతల గురించి మనం మాట్లాడుకున్నాం. అవి వెంబడింపజేస్తాయని, విశ్వసింపజేస్తాయని, సాక్ష్యం ఇచ్చేటట్టు చేస్తాయని, సాగిలపడేటట్టు చేస్తాయని, స్వర్గపు జీవాన్ని అనుగ్రహించేటట్టు చేస్తాయని పోయిన ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. ఈ ఎపిసోడ్లో మనం యోహాను సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. John 6:5. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగాను గాని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీరు భుజించాలి, రొట్టెలు భుజించాలంటే ఆయన ఆత్మ సంబంధంగా మాట్లాడడం లేదు. ఆత్మ సంబంధంగా మాట్లాడాడు. కొండ మీదకి ఎక్కి ప్రసంగం చేశాడు. ఒక లాంగ్ ప్రసంగం అయి ఉండొచ్చు, ఒక సుదీర్ఘ ప్రసంగం అయి ఉండొచ్చు, లేదా చీకటి పడేంత వరకు చేసిన ప్రసంగం అయి ఉండొచ్చు. జీసస్ దెన్ లుక్డ్ అప్ అండ్ సీయింగ్ దట్ ఏ హ్యూజ్ క్రౌడ్ హ్యాడ్ కమ్ టు హిమ్ సెడ్ టు ఫిలిప్, వేర్ can we buy bread so that these people can eat? స్తోత్రం. 2వ వచనంలో రాయబడింది a large crowd followed him. ఇక్కడ హ్యూజ్ క్రౌడ్ అని రాయబడింది. 6వ అధ్యాయం 2వ వచనంలో లార్జ్ క్రౌడ్ అని ఉంది, ఇక్కడేమో హ్యూజ్ క్రౌడ్ ఉంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఒక గొప్ప జనసమూహం ఉంది, విస్తారమైన ప్రజలు అక్కడ ఉన్నారు. As Jesus sat down, he looked out and saw the massive crowd of people scrambling up the hill, for they wanted to be near him. So he turned to Philip and said, where will we buy enough food to feed all these people? They wanted to be near him. ఆయన్ని చేరుకోవాలని, ఆయన సమీపించాలని, ఆయనకి దగ్గరగా ఉండాలని ప్రజలు ఆశపడుతున్నారు. అక్కడక్కడ సెలబ్రిటీస్ లేదా పాపులర్ పర్సన్స్, విఐపీస్ వచ్చినప్పుడు వాళ్ళని తాకాలనో, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనో, వాళ్ళ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవాలనో ఇలాగా ప్రజలు ఎగబడుతుంటారు. యేసు ప్రభు దగ్గర కూడా అలాంటి పరిస్థితి, సిచ్యువేషన్ జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక సందర్భంలో లూకా సువార్త 8వ అధ్యాయంలో జనసమూహము ఆయన మీద పడుతున్నారు. ఆయన మీద పడుతున్నప్పటికీ కూడా భరిస్తున్నాడు. పడుతున్నప్పుడు వాళ్ళందరినీ ఎవరో నెట్టేశారని కాదు, పోలీసులో, లేకపోతే ఈ రోజుల్లో రాజకీయ నాయకులు పోలీసులో, సెక్యూరిటీ, పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళు దగ్గరికి రానివ్వకుండా దూరం చేసినట్టు అలా దూరం కాకుండా ఆయన మీద పడుతున్నప్పటికీ అంత మందిలో చొరబడి ఆయన వస్త్రపు చెంగు ముట్టినటువంటి స్త్రీని గురించి మనం తెలుసుకున్నాం. దేవుని స్తోత్రం. అనగా ఆయన అందరికీ అందుబాటులో ఉన్నాడు, విఐపీ లాగా ఉన్నాడు. కానీ లేకపోతే ఇంకా చెప్పాలంటే విఐపీ లాగా ఉన్నాడు, కానీ అందరికీ అవైలబుల్గా ఉన్నాడు. హీఈస్ అవైలబుల్ టు ఎవ్రీవన్. సమీపింపరాని తేజస్సులో దేవుడు ఉన్నాడు, కానీ సమీపింపగలిగినట్టు అంత దగ్గరగా దేవుని కుమారుడు ఉన్నాడు.
దేవుడేమో దూరంగా ఉన్నాడు. దేవుడు దూరంగా ఉన్నాడు కాబట్టి దేవుని కుమారుడు దగ్గరయ్యాడు. దేవుని కుమారుడు దగ్గరయ్యి దేవుడు దగ్గర కాగలడు, దగ్గర అయ్యే అవకాశం ఉంది. నా ద్వారా దగ్గర అవుతాడు, నా బోధల ద్వారా దగ్గర అవుతాడు. ఒకడు నన్ను ప్రేమించినడలా వాడు నా ఆజ్ఞలు గైకుంటాడు, బాగానే ఉంది. ఒకడు నన్ను ప్రేమించినడలా నా తండ్రి వాడిని ప్రేమిస్తాడు. మేము వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. మేము వస్తాం, నేను ఆయన ఇద్దరం వస్తాం, నేను నా తండ్రి వస్తాం, మేము నివసిస్తాం. స్తోత్రం. దాని ముందు ఆయన చెప్పినట్టు మాట, ఆదరణకర్త వస్తాడు, ఆయన మీతో ఉంటాడు. అనగా ముగ్గురు మనలో నివసిస్తారని కాదు. ఒకరు నివసించినా ముగ్గురు నివసించినట్టయితే ఒకరా ముగ్గురా లేదా ముగ్గురు ఒకరా అనేటువంటి ఆ విషయాల్లోకి మనం ఇప్పుడు వెళ్ళలేదు. హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాలు. యేసు కనులెత్తి చూచాడు, అబ్రహాము కనులెత్తి చూశాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము కనులెత్తి చూసినప్పుడు ఆయనకి ఆశీర్వాదం కనబడింది, ఆయన కొరకైన ఆశీర్వాదం కనిపించింది. ఇప్పుడు యేసు కనులెత్తి చూసినప్పుడు ప్రజల కొరకు సిద్ధపరచాల్సినటువంటి ఆశీర్వాదం గుర్తొచ్చింది. ప్రజలు ఆశీర్వాదమే, ప్రజలు తీసుకోవాల్సిన ఆశీర్వాదం ఒకటి ఉంది, ప్రజలు పొందుకోవాల్సిన రొట్టెలు ఉన్నాయి. లేదు అంటే వాళ్ళు శిష్యులు చెప్పాలి, హలో దయచేసి రావద్దు, మీటింగ్ ఈజ్ ఓవర్, మీరు ఎందుకు రావడం, మీ అందరికీ మేము భోజనాలు పెట్టలేము, అనివార్య కారణాల వల్ల భోజనం సిద్ధపరచలేకపోయాం, క్షమించండి, స్తోత్రం అని వాళ్ళు అనలేదు. వాళ్ళు వస్తున్న సంగతి కూడా శిష్యులు గుర్తించలేదు, యేసు ప్రభువే గుర్తించాడు. అనగా దాని అర్థం ఏంటి అంటే శిష్యుల కన్నా ఎక్కువ దూరం చూడగలిగిన వాడు, శిష్యుల కన్నా ఎత్తులో ఉండి శిష్యుల కన్నా చాలా దూరం, శిష్యులు కాస్త దూరం చూశారు, కానీ యేసు మరింత ఎక్కువ దూరం చూడగలిగాడు. హీ కుడ్ సీ ఎ ఫార్ థింగ్స్, ఎ ఫార్ ప్లేస్. ఆయన ఒక దూరం ఉన్న స్థలాన్ని, దూరంగా ఉన్న వాటిని ఆయన చూడగలడు. దూరంగా ఉన్నటువంటి నతనీయులను చూశాడు, నతనీయులు హృదయాన్ని కూడా చూసేసాడు. దూరంగా చూసినప్పుడు ఒక మనిషి ముఖమే, లేకపోతే ఒక మనిషిని మొత్తం టోటల్గా మనం చూస్తాం, కానీ యేసు ప్రభు ఏకంగా అతని హృదయంలోకి, ఆయన చూపు కాంతి పుంజాల్లాగా, కాంతి కిరణాల్లాగా అతనిలోకి చొచ్చుకొని పోయి అతని యొక్క ఇమేజ్ని యేసు ప్రభు స్పష్టంగా చూడగలిగాడు. మన టైటిల్ స్పష్టమైన చూపు. 2020 ఐసైట్. 2020 మ్యాచ్ గురించి కాదు నేను మాట్లాడేది. 2020 అంటే ఖచ్చితమైనటువంటి స్పష్టమైనటువంటి చూపు. చాలామందికి స్పష్టమైన చూపు లేదు. ప్రస్తుత దినాల్లో ప్రజలు తింటున్నటువంటి ఆహార పదార్థాలను బట్టి చిన్న వయసులోని సోడా బుడ్డి అద్దాలు పెట్టుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు, కళ్ళు కనిపించడం లేదు కొంతమందికి. ఈవెన్ నాకు కూడా కొద్దిగా చూపు తక్కువ అయినప్పటికీ కూడా దేవుడు కృపను అనుగ్రహించి, కంటి చూపు తక్కువైనా కృపను అనుగ్రహించి నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చూపు తక్కువ ఉందని నేను కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ చూపు తగ్గినటువంటి పరిస్థితిని దేవుడు అనుమతించినందుకు దేవునికి స్తోత్రం. ఐఎమ్ సీయింగ్ బెటర్ దాన్ మెనీ థౌసండ్స్ ఆఫ్ పీపుల్. ఇతర వేల మంది కన్నా నేను బాగానే చూస్తున్నాను. ఐఎమ్ బెటర్. నేను గుడ్డివాడిని కాదు, అందుకొరకే దేవుని స్తుతిస్తున్నాను. కానీ నాకన్నా బాగా చూడగలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చూసిన విషయాలు చెప్పగలుగుతారు, ఆత్మలో చూడగలుగుతున్నారు. వాళ్ళని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేస్తున్నాం. యేసు చూసినటువంటి, యేసు యొక్క స్పష్టమైన చూపు, స్పష్టమైన చూపు యేసుది మాత్రమే. మనందరిది స్పష్టమైన చూపు కాదు, వంకర చూపు. మనదంతా అయోమయపు చూపు, మనదంతా బిత్తర చూపు, విషపు చూపు మనది. కానీ యేసు చూపు అలా కాదు. యేసు చూపు దివ్యమైనటి చూపు. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడింది, దుష్టత్వం చూడలేనంత నిష్కళంకమైనదంట ఆయన చూపు. ఎంత అద్భుతం చూడండి దేవుని యొక్క చూపును గురించి. మనం దుష్టత్వాన్ని చూసి అయ్యో అని సానుభూతి, అసలు దాన్ని కూడా చూడడానికి హీ కాంట్ టాలరేట్, ఆయన చూడలేడంట. అనగా దేవుడు ఎంత స్పందించగలిగిన విధంగా ఉన్నాడు. ఒకవేళ సమీపింపరాని విధంగా ఉన్నాడని అనిపించినప్పటికీ కూడా
స్పందించలేని వాడిగా ఆయన లేడు. ఆయన స్పందించగలిగిన వాడిగా ఉన్నాడు. అప్రోచబుల్గా లేకపోవచ్చేమో కానీ అవైలబుల్గా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాలు 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట 5వ వచనంలో యేసు కనులెత్తి చూచాడు. పేతురు, యోహాను, యాకోబులు వీళ్ళెవరూ కనులెత్తి చూడలేదు. వారు శిష్యులు కనులెత్తి చూచారు రూపాంతరం కొండ మీద. యేసు తప్ప వారికి ఎవరూ కనిపించలేదు. స్తోత్రం. పేతురుకి యోహాను, యోహానికి యాకోబు వాళ్ళు ఒకరికొకరు కనిపించుకున్నారు, ఒకరికొకరు కనిపించారని కాదు. స్తోత్రం. గమనించండి, వారు కనులెత్తి చూసినప్పుడు ఏలియాని మళ్ళీ చూడాలనిపించి వాడు చూసుంటారు. బట్ దేర్ వాస్ నో ఏలియా. మోషేను మళ్ళీ చూడాలన్నట్టుగా చూసి, అరే అదేంటిది, మేము మోషేను చూడటం ఏంటి, మేము ఏలియాని చూడటం ఏంటి, అదేంటిది విచిత్రంగా ఉందే. ఎప్పుడో మా పూర్వీకులు చెప్పుకున్నటువంటి అబ్రహాము ఏలియాను చూస్తున్నామంటే ఎంత గొప్ప సంగతి. పర్వతం మీద ఉన్నటువంటి మోరియా పర్వతం మీద ఉన్నటువంటి అబ్రహాముని, మోరియా పర్వతం మీద తన ముద్దుల కుమారుని అర్పించినటువంటి అబ్రహామును చూశాం. కర్మేలు పర్వతం మీద అగ్నిని దించినటువంటి, కర్మేలు పర్వతం మీద అగ్నిని దించాడు ఏలియా. మోరియా పర్వతం మీద ఆశీర్వాదాన్ని దించాడు అబ్రహాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ దిగినటువంటి ఆశీర్వాదమే బలైపోయింది, అగ్నికి ఆహుతయింది. కానీ కర్మేలు పర్వతం మీద అగ్నే ఏకంగా ఆశీర్వాదంగా దిగొచ్చింది. ఆశీర్వాదం అగ్నికి ఆహుతయింది మోరియా పర్వతం మీద, కానీ కర్మేలు పర్వతం మీద అగ్నే ఆశీర్వాదంగా వచ్చింది. పర్వతాలు వేరైనా, ఆశీర్వాదాలు వేరు వేరు రూపంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మాత్రం ఒక్కడే. అక్కడ అబ్రహాము, ఇక్కడ ఏలియా, వ్యక్తులు మారిపోయారు, కానీ దేవుడు ఒక్కడే. స్తోత్రం. మోషే కొండ మీదకి ఎక్కాడు. కొండ మీదకి ఎక్కి ఆయనకు ఒక మాదిరిని చూశాడు, ఒక మోడల్ని చూశాడు, ప్రత్యక్ష గుడారపు మోడల్ని చూశాడు. ప్రత్యక్ష గుడారపు మోడల్ కొండ మీద ఉందేంటి? నెబో పర్వతం మీదకి ఎక్కాడు, నెబో కొండ మీదకి ఎక్కాడు. అక్కడికి ఎక్కి తన జనులలో 12 మంది గోత్ర పెద్దలు చూసినటువంటి, వేగు చూసినటువంటి ఆ స్థలాన్ని తను చూశాడు. స్తోత్రం. ఆ దేశాన్ని ఏ 12 మంది, మోషే ఏ 13 మంది తప్ప ఇంకెవ్వరు చూడలేదు. 13 మంది మాత్రమే చూసినట్టు దేశంలోకి దేవుడు చూశాడు అనేది వేరే విషయం. దేవుడు తన ప్రజల్ని నడిపించబోతున్నాడు. ఎవరు చూడని దేశం, ఎవరు వెళ్ళని ప్రదేశం, ఎవరూ చేరుకోని ప్రజలు, ఎవరూ చేయని పని, ఎవరూ పలుకునే మాటలు. దేవుని స్తోత్రం. దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేస్తున్నాం. ఒకటి, ఆయన దూరపు చూపు, లాంగ్ సైట్ చూడండి. ఆయన దూరపు చూపును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. కనులెత్తి దూరం చూస్తున్న వారిని చూస్తున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయం అందుకనే చెప్పాడు, మీ కనులెత్తండి, చూడండి. తల దించుకొని ఉన్నారేమో, తల దించుకున్నారు కాబట్టి చూపు నేల మీద పడింది. అరే బాబు, నేల మీద చూపులు చూసుకోకూడదు, అది తప్పే. ఒకరినొకరు చూసుకుంటూ ఉండకూడదు, యాకోబు కుమారులాగా, అది తప్పే. కానీ తప్పు కానిది ఒకటి ఉంది, అది ప్రభువు వైపు చూడడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం యేసు యొక్క చూపు దూరపు చూపు. రెండోది, యేసు యొక్క చూపు ఎటువంటిదో చూద్దాం. ఒక 6వ వచనాన్ని మాత్రం చదువుకుందాం. ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగెను. ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి, తాను మాత్రమే ఎరిగి, తాను కూడా ఎరిగి ఉండేది కాదు, తానే ఎరిగి ఉండి. వాళ్ళ ముందు 12 మంది ముందు సమస్య ఉంది, కానీ 13వ వ్యక్తి ముందు పరిష్కారం ఉంది. సమస్య అందరికీ ఉంటుంది, సమస్య సమూహానికి ఉంటుంది. శిష్యులకి సమస్య ఉంది, సమూహానికి సమస్య ఉంది, కానీ స్వర్గము పంపినటువంటి సేవకునికి, దేవుని కుమారునికి సమస్య లేదు. ఆయన ముందు పరిష్కారం ఉంది. దేవుని స్తోత్రం.
నీ ముందు సమస్యను చూసుకుంటూ కూర్చున్నావా? నీ ముందు దేవుడు కలిగించబోతున్నట్టు పరిష్కారాన్ని చూస్తున్నావా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు కనులెత్తి చూసినప్పుడు సమస్యను చూడలేదు, జనులు చూశాడు. జనులు సమస్య కాదు. జనులకి ఏం చెయ్యాలి, ఏంటి, జనులకి రొట్టెలు ఎలా ఇవ్వాలి, జనులకి ఆతిథ్యం ఎలా ఇవ్వాలి అనేదే మన సమస్య. శిష్యుల సమస్య కూడా అదేగా. ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగ అడిగాడు. పరీక్షించుటకు అడిగాడు ప్రభు. నేను కన్ఫ్యూజన్లో ఉన్నా, ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదబ్బా, ఏం చేయాలబ్బా, ఏం చేయాలండి బ్రదర్స్, సహోదరులారా, ఏం చేయాలి అని శిష్యుల సలహాల మీద యేసు ప్రభు ఆధారపడలేదు. శిష్యుల యొక్క, గురువుల యొక్క సలహాల మీద, సూచనల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. వాక్యం ఉంది, వాక్యపు సలహా మీద ఆధారపడు. వాక్యము పెద్ద సలహా లాంటిది, పెద్ద తాళపు చెవి లాంటిది. వాక్యం పరిష్కారం చూపిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండోది మనం ఆలోచిస్తున్న విషయము, ఇద్దరు శిష్యులు మనకు అక్కడ కనిపిస్తున్నారు. ఫిలిప్పు మరియు అంద్రెయ అనేటువంటి వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నారు. ఆ ఇద్దరు శిష్యులు 9వ వచనం వరకు మనం గమనిస్తే చూడొచ్చు. ఆ ఇద్దరు శిష్యులు, మనం చదువుకోవడం లేదు, మనకు సమయం లేదు కాబట్టి, ఒక ఆయన ఏంటిది 2200 దేనారాలు కావాలి, ఏంటిది అంతా. ఇంకొక ఆయన ఉన్నాడు, ఎవరు మిగతా 11 మంది వెతకలేదు కానీ నేను వెతికినప్పుడు ఒక పిల్లవాడి దగ్గర, బాబు నీ దగ్గర ఉన్నాయా, లంచ్ బాక్స్లో 5 రొట్టెలు ఉన్నాయి. ఉన్నాయి అంకుల్, ఇస్తావా? అంకుల్ ఇస్తే నాకు ఎలాగా, నా భోజన పరిస్థితి ఏంటి, నాకు ఆకలేస్తుంది కదా, ఇచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఇస్తారా అనే ప్రశ్న లేకుండానే ఎస్ అంకుల్ అని తన లంచ్ బాక్స్ని ఇచ్చేసాడు. నువ్వు నీ లంచ్ బాక్స్ ఇచ్చేస్తే, అనగా ఒకవేళ నువ్వు ఉపవాసం ఉండాలని తీర్మానం తీసుకుని ఉపవాసం ఉన్నట్లయితే, స్తోత్రం, నువ్వు లంచ్ బాక్స్ని ఇస్తే ఒక్క లంచ్ బాక్స్ నువ్వు ఇవ్వచ్చు. కానీ స్తోత్రం, హల్లెలూయా, ఆయన ఏకంగా 12 గంపలు ఇస్తాడు నీకు. ఈ 12 గంపలు ఆ వ్యక్తికి మాత్రమే ఇచ్చాడని కాదు దాని అర్థం. అంటే మానవుడు ఒక్క పాత్రని, ఒక్క గిన్నెని విత్తితే, స్తోత్రం, దేవుని కుమారుడు అనగా యేసు ప్రభు 12 గంపలను కోసుకునేటట్టు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం, లోపలికి చూశాడు, శిష్యుల లోపలికి, అనగా ఫిలిప్పు యొక్క ఆంతర్యములోకి, లేకపోతే అంద్రెయ యొక్క ఆంతర్యములోకి ఆయన చూశాడు. స్తోత్రం. ఇది ఆయన యొక్క ప్రత్యేకత. ఆయన యొక్క దూరపు చూపు, యేసు యొక్క దూరపు చూపు, యేసు యొక్క లోపల చూపు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయములో 15వ వచనం. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకొని పోవచ్చున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన దూరపు చూపు, యేసు యొక్క దూరపు చూపు గురించి మాట్లాడుకున్నాం. యేసు యొక్క లోపలి చూపు గురించి మాట్లాడుకున్నాం. మూడవది మనం ఆలోచిస్తున్న మాట, యేసు యొక్క పై చూపు చూడండి. స్తోత్రం. హల్లెలూయా. ఆయన పై చూపు అంటే పైకి చూశాడు, తండ్రి వైపు చూశాడు. ఈజ్ ఇట్ యువర్ విల్ లార్డ్, ఈజ్ ఇట్ యువర్ విల్ ఫాదర్, మై ఫాదర్, నా తండ్రి, ఇది నీ చిత్తమేనా, నాకు తెలియజేయి. వీళ్ళందరూ ఏంటి, నన్ను రాజుగా చేయాలనుకుంటున్నారు, ఎప్పటిదాకా ప్రవక్త 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 అని పిలిచి మళ్ళీ రాజుగా చేయాలనుకోవడం ఏంటి? వాళ్ళ డబుల్ మైండెడ్ గేమ్ ఏంటి? ప్రజలు గేమ్ ఆడతారు, ఒకటి చెప్తారు, ఒకటి చేస్తారు. స్తోత్రం. ప్రవక్త రాజుగా ఉండలేడు, ప్రవక్త ప్రవక్తే, రాజు రాజే. ఇవి 2 డిఫరెంట్ డ్యూటీస్. అవి మర్చిపోయి ప్రవక్తని రాజుగా చేయాలనుకున్నటువంటి ప్రజల యొక్క, అది పిచ్చితనం అనుకోవచ్చు, ఆవేశం అనుకోవచ్చు, ఉద్రేకం అనుకోవచ్చు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట. మూడోది, అటువంటి సందర్భంలో హడావిడిగా ప్రేయర్కి వెళ్ళాడు. అనగా ఇంకా చెప్పాలంటే ఒక స్పెషల్ ప్రేయర్ డిక్లేర్ చేసుకున్నాడు. 12 మందికి డిక్లేర్ చేశాడు కాదు, తన వరకు తాను ప్రకటించుకున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మనం ఆలోచిస్తున్న మాట, యేసు యొక్క స్పష్టమైన చూపు,
యేసు యొక్క 3 విధాలైన చూపుల గురించి మనం మాట్లాడుకున్నాం. ఆయన దూరపు చూపు, రెండోది ఆయన యొక్క ఆంతర్యములోకి చూసేటువంటి, మన లోపలికి చూసేటువంటి, మనల్ని డీప్గా చూసేటువంటి ఒక చూపు. స్తోత్రం. మూడోది ఆయన యొక్క పై చూపు, ఎప్పుడు పైనే చూడాలి. స్తోత్రం. చాతకపు పక్షి చినుకులతో పోషించబడుతున్నాడు, రైన్ వాటర్తో, రైన్ డ్రాప్స్తో. ఆ రైన్ డ్రాప్స్ అంటే దాని ఆహారం అట. వాటి కోసం పైన చూస్తుంది, ఆకాశం వైపు చూస్తుంది. మనం మెతుకుల కోసం ప్రయత్నం చేస్తే అది చినుకుల కోసం ప్రయత్నం చేస్తుంది, అది చినుకుల వైపు చూస్తుంది. మనం మెతుకుల వైపు చూస్తాం, అది చినుకుల వైపు చూస్తుంది. మనం పైకి చూడాలి, పైనున్న వాటినే వెదకాలి అని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. స్తోత్రం. యేసుకు కలిగినటువంటి ఇటు చూపును మనం కలిగి ముందుకు సాగుదాం. దయచేసి తల్లోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీరు మాకు ఇచ్చిన మంచి సమయం కొరకే, మంచి దినము కొరకే మీకు వందనాలు. మీరు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నాం. మాకు సమృద్ధినిచ్చే దేవుడివి, మా అవసరతలు తీర్చే దేవుడివి. ప్రభువా, ఈ సమయంలో మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీకున్నటువంటి చూపు, మోషే చూపు కన్నా శ్రేష్టమైన చూపు నీకుంది. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కనుక మీ యొక్క దూరపు చూపు, మీ యొక్క ఆంతర్యపు చూపు, అంతేకాకుండా మీ పై చూపును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం ఇదే సమయంలో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.